ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హస్తినాలో రోజురోజుకి పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది కోర్టు. వాయు కాలుష్యంతో స్కూల్ విద్యార్థులను గ్యాస్ ఛాంబర్లో పెట్టినట్లే అవుతోందన్న వ్యాఖ్యానించింది న్యాయస్థానం. క్రీడా కార్యక్రమాలను కాలుష్యం లేని ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించింది. వాటిని వాయిదా వేసేలా స్కూళ్లకు ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ గాలి నాణ్యత నిర్వహణ కమిషనర్కు సూచించింది. ఇటీవల పొల్యూషన్ ఏక్యూఐలో 400 పాయింట్లు దాటడంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, అయితే ఢిల్లీ కాలుష్యం పైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కదా, ఎలాంటి ఈవెంట్స్ కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్ కి సంబంధించి కండక్ట్ చేయొద్దు అంటూ కూడా పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఏంటి ప్రెజెంట్ దీనికి సంబంధించి అప్డేట్? ప్రియా, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన 400 పాయింట్లు దాటింది. కొన్ని ప్రాంతాల్లోనైతే 450 పాయింట్లు కూడా నమోదవుతుంది. దాంతో వృద్ధులు, పిల్లలు, దేశ రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఇలా కాలుష్యం పెరుగుతున్నటువంటి క్రమంలో గ్రాఫ్ 3 చర్యలను కూడా చేపడుతూనే ఉన్నారు. హైబ్రిడ్ విధానంలో ప్రైమరీ స్కూల్స్కు నిర్వహిస్తున్నారు. అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళు వీలును బట్టి కొందరు క్లాస్కి అటెండ్ కావచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా అటెండ్ కావచ్చు అనేటువంటి ఆదేశాలు కూడా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఎవరైతే అప్పర్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు వింటర్ సీజన్ రాగానే కొన్ని స్కూళ్ళలో స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నారు. సో దాంతో పిల్లలంతా కూడా ఖచ్చితంగా బయటే ఉండాలి. దానికోసం పెద్ద ఎత్తున పరుగులు పెట్టడం కావచ్చు, లేదంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పొల్యూషన్కు ఫోకస్ అవుతున్నారు. దాని ఫలితంగా వాళ్ళు మరింత తీవ్రంగా అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఈరోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ కేసును విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే ఇప్పటికే ఢిల్లీ అనేది గ్యాస్ ఛాంబర్ లాగా ఉంది. సో ఎవరైతే కీలకంగా వ్యవహరించేటటువంటి ఈ పిల్లలందరినీ కూడా గ్యాస్ ఛాంబర్లో ఉంచినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో ఇటువంటి సమయంలో పిల్లలకు స్పోర్ట్స్ ఈవెంట్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్నిటినీ కూడా వాయిదా వేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ వింటర్ సీజన్ వచ్చిందంటేనే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతూ ఉంది. సో ఈ సమయంలో కాకుండా మరే ఇతర అంటే సేఫ్గా ఉండేటటువంటి నెలలలో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ జరుపుకోవడం అనే విషయాన్ని పరిశీలించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక స్కూళ్ళలో అంటే ఢిల్లీ స్కూళ్ళలో ఎక్కడ కూడా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయొద్దనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నో స్కూళ్ళలో స్పోర్ట్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ను అనౌన్స్ చేసుకొని ఉన్నారు. సో వాటన్నిటిని కూడా వాయిదా వేయాలనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి ఢిల్లీలో ఇక పైన ఏ స్కూల్లో కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేయరు. ఎందుకంటే ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో అంటే స్పోర్ట్స్ ఆడేటటువంటి సమయంలో ఎక్కువగా బ్రీత్ చేయాల్సి ఉంటుంది, అది బయట ఓపెన్ ప్లేసుల్లో. అలాంటప్పుడు వాళ్ళకు మరింత అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందనేది సుప్రీంకోర్టు ఆలోచించింది. అందుకోసమే ఈ కీలక వ్యాఖ్యలు చేస్తూ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ప్రియా.